మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఇట్టి వీడియోల్లో క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ ఛానల్లో మనము రాశి ఫలాలు చెప్పినా కూడా అమ్మవారి దయ వల్ల చాలా చక్కగా చెప్తున్నారు గురువుగారు. మీరు చెప్పేటివన్నీ మా యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నాయి. మా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మొత్తము కూడా మీరు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు కనుక మీ ప్రిడిక్షన్ మాకు ఎంతో నమ్మకంగా ఉంది అని చెప్పి నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం జరుగుతున్నాయి. కనుక ఇక్కడ మరొక విషయం చెప్తున్నాము. గ్రహచారం వేరు, గోచారం వేరు. కనుక ఇప్పుడు మనం చెప్పేటువంటిది గోచార రీత్యా గ్రహాలు మారేటువంటి సందర్భానికి మరి 2025 ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉండబోతుందనే విషయంలో, గోచారము అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారం అంటే మనము పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకొని ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మరి ఈ యొక్క గ్రహచారం అని ఉంటుంది. అప్పుడు మనకు పిన్ టు పిన్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మాకు అర్థం చేసుకొని అంటే మీరు అర్థం చేసుకునే విషయాన్ని చక్కగా కనెక్ట్ కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్ను అని కోరుకుంటూ మరి యొక్క ద్వాదశ రాశి ఫలాల్లో మేషరాశి దగ్గరికి ముందుగా వెళ్దాం. మేషరాశి వారికి ఈ యొక్క ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని అశ్విని నక్షత్రం 1, 2, 3, 4, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా కృతికా నక్షత్రం 1వ పాదం. ఇక్కడ చూ, చే, చోళ అక్షరాలు లక్ష్మి కావచ్చును, చంద్రం కావచ్చును, అదేవిధంగా చరిత కావచ్చును, అదేవిధంగా లీలా కావచ్చును, లీలు లేలో లవన్ కావచ్చును, అదేవిధంగా ఇక్కడ ఆ కావచ్చును అంటే ఆనంద్, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారికి వ్యవహారిక నామములో చూసుకుంటే మనకు మేషరాశి వారికి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఈ రాశి స్త్రీ పురుషులకు అంతయు కూడా సామాన్యంగానే ఉంది. పెద్ద ఎక్సలెంట్ అని విధంగా లేదు, కానీ సామాన్యంగా ఉంది. మీరు సంకల్పం చేసినటువంటి కార్యక్రమంలో కొంత ఆలస్యం మీద నెరవేరే పరిస్థితి ఉంది, కానీ తప్పకుండా ముందుకు వెళుతుంది. ఉల్లాసంగా గడుపుతున్నారు. కొంత చెడు వ్యసనాలు కానీ చెడు ఫ్రెండ్స్ కానీ ఎక్కువగా అయ్యే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మనీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనీ ఎవరికైనా ఇవ్వడం కానీ ఇలాంటిది కూడా పెట్టుకోవద్దు, గుర్తుంచుకోండి. అదేవిధంగా స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటున్నారు. పురస్కారాలు అందుకునేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వివాహ ప్రయత్నములు కూడా జరుగుతున్నాయి. సంతానం కాని వారికి సంతానం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ వారి జాతకంలో పంచమ భావము కొంత డిస్టర్బెన్స్గా ఉంటే మేబీ ఏమైనా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, కొంత అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అవి కూడా చూసుకోవాలి. అదేవిధంగా పురస్కారాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నములు ఫలిస్తున్నాయి. ప్రముఖులతో పరిచయాలు కాబోతున్నాయి. ఆ యొక్క పరిచయాలు మీకు ఎంతో ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి. విదేశీయానము అనుకూలమే. కొన్ని అలవాట్లను దూరం చేసుకోవాలి. కొన్ని చెడు అలవాట్లు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. చేయు వృత్తి ఉద్యోగములలో అనుకూలమే ఉంది. వ్యవసాయ రంగంలో మొదటి పంట కొంత నష్టంగా కనబడుతుంది. సంతానం గూర్చి ఆలోచనలు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొన్ని తగువులు ఉండబోతున్నాయి. వ్యాపార లోపములు వచ్చును. ఇతరులు మన కార్యాచరణలో సలహా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనకు కొత్త ఆర్డర్స్ కాంట్రాక్ట్స్ కావచ్చును, స్వల్ప వ్యవధిలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరం మధ్య నుండి అనగా ఈ యొక్క నవంబర్ నుండి కొంత ఉత్సాహవంతముగా ఉండి ధనాదాయం పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. గౌరవ మర్యాదలు సన్మానాలు కలుగుతున్నాయి. సన్మానాలు గతంలో చేపట్టినటువంటి పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. ఫైనాన్స్ వివిధ వృత్తుల వారికి ధర్మబద్ధమైనటువంటి లాభాలు కలిసి వచ్చును. స్నేహితుల మూలకంగా కొంత ధనము అనేటువంటిది వృధా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి శుభయోగమే. సంతాన ప్రాప్తి లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి ఉంది. పురుషులకు స్త్రీ మూలక లాభములు, స్త్రీలకు పురుషుల మూలక లాభములు కనబడుతున్నాయి. సంవత్సర ప్రారంభంలో నిలిచినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. దేవాలయ ధర్మచరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. తీర్థ ప్రయత్నాలు
తీర్థయాత్ర ప్రయత్నాలు కావచ్చును, మొక్కుబడులు కావచ్చును తీర్చుకుంటున్నారు. వివిధ వ్యవసాయ రంగంలో ఉన్నవారికి రెండవ పంట కలిసి వచ్చే పరిస్థితి ఉంది. విద్యార్థులకు రెండవ ఛాన్స్, మంచి ఉత్తీర్ణత కలుగును. చిన్న పెద్ద పరిశ్రమల వారికి పెట్టుబడులు పెరిగి ఆదాయం పెరుగును. అదేవిధంగా యంత్ర కర్మాగారాలకు మరియు ప్రభుత్వ చేయూత కలిగించేటువంటి పరిస్థితి ఉంది వారికి. టీవీ, సినీ, నాటక, రంగస్థల, పురోహిత, సిద్ధాంత, క్రీడా రంగంలో ఉన్న వారికి మంచి కీర్తి లభించేటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు మంచి అవకాశము, కోరుకున్న చోటికి బదిలీలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. వైద్య, ఇనుము, కిరాణా, మెడికల్స్ యొక్క పత్తి, సిమెంట్, ఆయిల్స్ వారికి పెట్టుబడులు పెరుగును. మొత్తం మీద ఈ సంవత్సరము ప్రారంభంలో కొంత కష్టము ఏర్పడినా కూడా చివరికి వచ్చేసరికి బాగుంది అని చెప్పడం జరుగుతుంది. సుందరకాండ పారాయణం కావచ్చును, అమ్మవారికి కుంకుమార్చనలు చేసేటువంటి సందర్భం అయినా కూడా బాగుండే పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి, మీకు గురుబలం అయితే ఉంది, శని బలం తక్కువ ఉన్నా కూడా గురుబలం అయితే అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మేషరాశి వారు ఎవరిని కూడా నమ్మి డబ్బులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇవ్వకండి. ఈ 7.5 సంవత్సరాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులను కూడబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సొంత అన్నయ్య అయినా, సొంత తమ్ముడైనా లేదా సొంత చెల్లైనా కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. నూతన వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే మొదటి 9 నెలలలో మొదలు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి, పర్వాలేదు. కొంత నడవడం లేదు అనుకున్నా కూడా చివరి దశకు వచ్చేసరికి తప్పకుండా 6వ నెల దాటిన తర్వాత మీకు గురుబలం పెరిగి అద్భుతమైనటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరి మేషరాశి వారు కుంకుమార్చన దుర్గా అమ్మవారికి కానీ, లక్ష్మీ అమ్మవారికి కానీ చేసేటువంటి సందర్భం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఈ రాశి స్త్రీ పురుషులను చూసుకున్నట్టయితే కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు ఉన్నాయి. రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కూడా ఈ యొక్క వృషభ రాశిలోకి రావడం జరుగుతున్నది. ఇక్కడ ఈ అక్షరం అంటే ఈశ్వరి కావచ్చును, ఊ అక్షరము ఉదయ్ కావచ్చును, ఏ అక్షరము అదేవిధంగా ఓ, వా, వీవు అంటే వెంకటేష్ కావచ్చును, వాణి కావచ్చును, అదేవిధంగా వర్షిత కావచ్చును, వేణమ్మ కావచ్చును, వేణు కావచ్చును. ఇలాంటి సందర్భాలలో నామ నక్షత్రాలను చూసుకుంటే వసంతు కావచ్చును, వంశీ కావచ్చును, ఇట్లా. అయితే ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరంలో నిలిచినటువంటి పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరు కష్టపడిన వాటికి సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. శుభ ప్రయత్నాలు ఈ సంవత్సరము పూర్తి చేయగలటువంటి సామర్థ్యం ఉంది. అంటే శుభకార్యాలకు సంబంధించినవి ఏమున్నా కూడా ఈ సంవత్సరం పూర్తి కాబోతున్నాయి. బంధువులలో కలహాలు నివృత్తి జరుగును. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రారంభంలో మంచి ఆనందంగా ఉండబోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. వృషభ రాశి వారికి విమర్శలకు ధీటుగా వాదిస్తారు. అన్నింటా ప్రతి విషయంలో కలిసి వచ్చును. నూతన ప్రారంభములు, ఉద్యోగ అవకాశాలు కావచ్చును, అదేవిధంగా గృహ నిర్మాణ పలు చేయు వృత్తులు ఏవైతే ఉన్నాయో వ్యాపారంలో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కొన్ని కొత్త సమస్యలు కూడా ఎదురు కాబోతున్నాయి. ఇవి 2 రకాలుగా కూడా ఉన్నాయి, గుర్తు చేసుకోండి. అదేవిధంగా స్నేహ బాంధవ్య సహకారంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పరిచయములు పెరిగి మనకు లాభదాయకంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఊహించిన చోటికి బదిలీలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ కావచ్చును, స్థిరాస్తి వృద్ధికై పలు ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవంతా కూడా ఒక వృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది, కలిసి వచ్చే పరిస్థితి ఉంది. కానీ ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండేటువంటి పరిస్థితి. విదేశీ యానం కలిసి వచ్చును. పెద్దవారి పరిచయాలు మీకు ఒక ధనాన్ని తీసుకువచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత ధన ఇబ్బందులను కూడా తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. కానీ ధనము నిల్వ చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కోర్టు తగాదాలు కావచ్చును సానుకూలతగా మారబోతున్నాయి. బంధు సఖ్యత కానీ, వ్యాపార రీత్యా అభివృద్ధి, ఎండమావిల కీర్తి అనేటువంటిది ఉండేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధికారుల ఒత్తిడి అయితే కనబడుతుంది. చివరకు సానుకూలత అయినటువంటి సంతానం కావచ్చును మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతరుల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ముక్కు ముఖం తెలియని వారితో కొంత జాగ్రత్తగానే వ్యవహరించాలి, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపార, విద్యా, ఉద్యోగాలలో మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు. ప్రణాళిక రీత్యా పనులు పూర్తి చేసుకుంటున్నారు. మీ మీద అపవాదాలు కొన్ని ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇంటి యందు శుభకార్యాలకు ఆటంకం జరుగును. మీరు యథావిధిగా ప్రయత్నం చేస్తూ ఉండండి, తప్పకుండా మంచి జరిగే పరిస్థితి ఉంది.
అదేవిధంగా సంతానమునకు ఫీజులు కట్టుటకు ఆలోచనను ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహం ఉండును. రాజకీయ ఒత్తిడి అనేది కొంత ఇబ్బందిగా ఉంది. తగవులు కానీ కేసులు కానీ వాయిదా పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సోమవారం రోజున ఏ పని అయినా కూడా మీరు శుభమైనటువంటి పనులు మొదలు పెడితే బాగుంటుంది. విదేశీ యానం కలిసి వచ్చును. విద్యార్థులకు ఈ సంవత్సరం మొదటిలో కొంత ఇబ్బందికరంగా ఉన్న రెండవ పీరియడ్లో బాగుండేటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరం చివరిలో జ్ఞాపక శక్తి అనేటువంటి తగ్గేటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు ప్రభు ప్రారంభంలో బాగుండి చివరిలో అధికారుల ఒత్తిడి కనబడేటువంటి పరిస్థితి ఉంది. వైద్య మెడికల్స్ సొంత వ్యాపార జాయింట్ వ్యాపారంలో వారికి అంటే జాయింట్ వ్యాపారం అంటే కలిసి వ్యాపారం చేసేటువంటి వారికి పొత్తుల వ్యాపారం చేసేటువంటి వారికి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనాన్స్ వడ్డీ వారికి కానీ అదేవిధంగా పూలు పండ్లు కాయగూరల వారికి సంవత్సరంలో చివరిలో నష్టాలు వాటిల్లే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. సినీ టీవీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. సినీ టీవీ రేడియో ఎలక్ట్రానిక్ నాటక రంగస్థలం వారికి సాఫీగానే ఉండే పరిస్థితి ఉంది. ఏదైనా ఈ సంవత్సరంలో చివరి యందు ఇబ్బందులు ప్రారంభంలో శుభములు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని కష్టములు వచ్చినా కూడా మీ తెలివితేటలతో చాకచక్యంగా మీరు వృషభ రాశి వారు మీతో ఎవ్వరూ వాదించలేరు. విన్నరా, తగ్గేదేలే అనేటువంటి వారు కొంత తగ్గుతూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అన్ని పనులు కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శని కుజులకు జపాలు కానీ అదేవిధంగా నల్ల నువ్వులు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మన వద్ద ఈ జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా 12 నెలలు కూడా కేవలం 2500కే నవగ్రహ హోమాలను చేస్తున్నాం కనుక ఇట్టి హోమాలలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క కుజ శనుల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వృషభ రాశి వారు లేదు అనుకున్నట్టయితే ఎక్కడైనా నల్ల నువ్వులను అదేవిధంగా కుజునికి కొన్ని శనగలను కుజునికి కొన్ని తనకు సంబంధించినటువంటి కుజునికి ఏమిటి మనకు కందిపప్పు కానీ కందులు కానీ దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మిథున రాశి వారిని చూసుకుంటే మృగశిర నక్షత్రము 3-4 పాదాలు కొంత సీరియస్నెస్గా ఉండేటువంటి వారు. నవ్వుతూ ఉండండి. ఈ యొక్క మృగశిర నక్షత్రం వారు అసలు వీరిని మందలిద్దామా వద్దా అనేటువంటి పరిణామం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు అదేవిధంగా పునర్వసు నక్షత్రము 1, 2, 3 మిథున రాశి వారికి ఒక నమస్కారం. ఎందుకు అంటే పాపము ఎన్ని అవరోధాలు కానీ ఎన్ని ఇబ్బందులు కానీ ఎదుర్కొంటూ ఈ పరిస్థితికి వచ్చారంటే 2021, 22, 23, 24లో కూడా అంతంత మాత్రమే. ఎన్ని స్థాన చలనాలు, ఎంత ఇబ్బందులు, డబ్బులు ఇట్లా తీసుకువస్తే ఇట్లా మాయమయ్యేటువంటి పరిస్థితి. ఏమి ఖర్చు అది శస్త్రచికిత్సలకు కానీ దుబారా ఖర్చులు కానీ మీ పిల్లల వల్ల మీకు ఇబ్బందులు కావచ్చును. అదేవిధంగా మీ పిల్లలు ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకునే పరిస్థితి కావచ్చును. పోలీస్ స్టేషన్కు మీరు ఎక్కేటువంటి పరిస్థితి కావచ్చును. కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి కావచ్చును. ఎన్నో అవరోధాలు నమ్మినటువంటి వ్యక్తి నుండే మీకు పోలీస్ స్టేషన్లో కేసులు బుక్ అయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి మిథున రాశి వారికి. ఇక హౌస్ రిలేటెడ్ మార్పులు అయితే ఒక 4-5 ఇండ్లు కూడా చేంజ్ చేయొచ్చు. మీ ల్యాండ్ ఏదైతే ఉందో అది కబ్జాకు గురి కావచ్చును, లేదా ఆ ల్యాండ్ మొత్తానికి అమ్ముదామన్నా కూడా రేటు రాకుండా ఉండిపోయాయి. అసలు 1, 2 అని కాదు, అన్ని బాధలు మీవే. మరి అలాంటి వారికి సంవత్సరం ఎట్లా ఉంది అంటే ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత పర్వాలేదు. ఇతరులతో పోల్చుకొని మీరు నిరుత్సాహపడొద్దు. వాడు ఎవడో కారు కొన్నాడని కానీ, లేదా ఇల్లు కొన్నాడని కానీ, బండి కొన్నాడని కానీ నేను కొనాలి అనేటువంటి ఆలోచన పనికిరాదు. ఏ విషయంకైనా కూడా స్వయంగా మీరు మీ ఆలోచన కాక నలుగురి యొక్క ఆలోచనను తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇతరులపై ఆధారపడి మీరు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇది చేస్తున్నా ఇది బాగుంటుందా బాగుంటుందా అనేది అవసరం, గుర్తుంచుకోండి. వృధాగా ధన వ్యయం అయితే కనబడుతుంది. మనలా కూడా ఈ యొక్క సంవత్సరము మీరు చేయి ప్రయాణాలందు కొన్ని కష్టములు చవి చూసేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా బంధువుల సఖ్యత పెరుగును. పట్టుదలతో పనులు పూర్తి చేస్తున్నారు ఈ సంవత్సరం. మీ మాట తీరు దురుసుగా వస్తుంది, కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు వెయిట్ కూడా పెరిగే పరిస్థితి ఉంది, కొంత ఈగో ఫీలింగ్ పెరిగే పరిస్థితి ఉంది, కొంత వెయిట్ కూడా పెరిగే పరిస్థితి ఉంది. చూసుకోండి. ఖర్చులు తలిగే అటువంటి అవకాశం ఉంది. మీ మాట తీరు దురుసుగా ఉంటుంది. ఎవరైతే మిథున రాశి వారు కన్సీవ్ కావాలని ఎదురు చూస్తున్నారో వారికి సంవత్సరం తప్పకుండా కన్సీవ్ అవుతారు, గుర్తుంచుకోండి. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు ఉన్నాయి. గురు ప్రభావంచే మీకు కొన్ని పరిచయాలు బలపడుతున్నాయి. పెద్దల ఆరోగ్యం మీకు ఆందోళనకరంగా ఉంటుంది. మీరు చేయి వృత్తి వ్యాపారాలందు
కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణములు అకారణంగా చేయవలసి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ మాట పొరపాటు వల్ల శత్రుత్వం అనేటువంటిది పెరిగే పరిస్థితి ఉంది. మీ తెలివితేటలు ఇతరులకు ఉపయోగపడతాయి కానీ మీకు ఉపయోగపడేటువంటి పరిస్థితి అయితే లేదు ఇక్కడ. బంధు స్నేహితులతో సమస్యలు, బంధువులు కానీ స్నేహితులతో కానీ కొన్ని సమస్యలుగా మారబోతున్నాయి. అవసరాలను అవసరాలను వాయిదా వేసుకుంటారు. ఏదో అవసరమైనటువంటి పని ఉంటే దాన్ని వాయిదా వేసుకోకుండా చేసుకోండి. బంగారము, భూమి వంటి విలువైన వస్తువులు కొనటలో ఆలస్యము జరిగే పరిస్థితి ఉంది. పిల్లల యొక్క యోగక్షేమాదులు జాగ్రత్తగా సూచిస్తూ మీకు తెలియని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి యొక్క విద్యావృత్తి ఉద్యోగాలలో మీకు మనశ్శాంతి అనేటువంటిది లేకుండా ఆలోచనగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సోదరులతో విభేషిస్తారు. సోదరిమణులతో కొన్ని గొడవలు ఉన్నాయి. అయినను సంఘంలో మీకు గౌరవ మర్యాదలు అయితే పెరగబోతున్నాయి. అదేవిధంగా ధనాదాయమునకై ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి ఉంది, కలిసి వచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలలో కొన్ని అభివృద్ధి అయితే కనబడుతుంది. బంధువులతో మరియు మీ క్రింది వారితో, మీ పార్ట్నర్షిప్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంది. పెద్ద కీలకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇతరుల ద్వారా పూర్తి చేస్తారు. అది కూడా ఆ సమస్యలు స్త్రీలు లేక పురుషుల మూలకంగా పెట్టుబడులు పెరిగినను కూడా మంచిదే. విద్యార్థులు గణితము లేదా సైన్స్ వంటి కోర్సులలో కొంత ఇబ్బందులకరంగా ఉంటాయి. ఆ రిలేటెడ్ చదువుకునేటువంటి వారికి గృహ మార్పులు లేక స్థానచలనం అయితే కనబడుతుంది. మీ ఉద్యోగ విషయాలలో ఇష్టం లేని చోటికి మీకు బదిలీలు కనబడుతున్నాయి. మీరు చేసినటువంటి ప్రయత్నాలు సమయానికి ఉపయోగపడవు. సినీ రంగంలో ఉండేటువంటి వారికి అవకాశాలు చేతి వరకు వచ్చి కూడా డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి మొదటి 5 నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి ఒక మంచి అవకాశం కనబడుతుంది. లాభాలు అయితే కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీ ప్రతి పని అందు కూడా అనుకున్నంత రీతిలో కాకుండా కొంత తక్కువగా కూడా మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇతరుల సహాయ సహకారాలు మీకు ఎండమావిగానే మిగిలేటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరము దూర ప్రాంత వ్యాపార ఉద్యోగ వృత్తిదారులకు ఈ సంవత్సరం సానుకూలంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇతరులను బట్టి మీ అభిప్రాయాలను మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది. మీరు చేసేటువంటి ఈ యొక్క కేసులు కానీ డీల్స్ కానీ చివరకు వచ్చి మిస్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కొంత నరాలకు సంబంధించిన ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టు రిలేటెడ్ కానీ కొంత ఇబ్బందులు అయితే ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇతరులతో కలహాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర వ్యక్తుల పరిచయం వల్ల ఇంటి అందు కొంత కలహాలు, థర్డ్ వ్యక్తి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కనుక మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారు గత సంవత్సరం దాంతో పోల్చుకుంటే కొంత పర్వాలేదు, బట్ వేరే కొత్త సమస్యలు అయితే వచ్చే పరిస్థితి ఉంది. కనుక మిథున రాశి వారు గురువుకు సంబంధించినటువంటి హోమంలో పాల్గొనండి. మన వద్ద చేసేటువంటి హోమంలో తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి వారిని చూసుకుంటే పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 1, 2, 3 పాదాలు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. కర్కాటక రాశి వారికి కొంత చంచలమైనటువంటి మనస్తత్వంతో కూడి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత తొందరపాటు స్వభావం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ కర్కాటక రాశి వారు 2022 ఆగస్టు నుండి 23 ఆగస్టు, 24 ఆగస్టు, ఇప్పుడు 25 సుమారుగా 2వ నెల 3వ నెల వరకు కూడా ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. వీరు కూడా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, మనీ రిలేటెడ్ ఇష్యూస్, మనీ మొత్తము కూడా స్ట్రక్ అయిపోయిన సందర్భాలు, రియల్ ఎస్టేట్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో డబ్బులు మొత్తము కూడా స్ట్రక్ అయిపోయిన సందర్భాలు కర్కాటక రాశి వారికి. కనుక మరి అలాంటిది ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా శుభంగా మారబోతుంది. మరి గురువు ప్రభావం చేత కొత్త వ్యాపారాలను ప్రారంభించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ప్రారంభించేటువంటి సందర్భాలలో కొంత ఆలస్యం జరిగే పరిస్థితి కూడా ఉంది. అనుకున్న పనులు పూర్తగును. మొత్తానికి గృహ మార్పులు కలిసి వచ్చును. మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగము మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. శుభకార్యాలకు సంకల్పము చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. చేసిన పనులు ఆటంకం వచ్చినను చివరకు పూర్తి చేసుకుంటారు. మీరు సంపాదించే ఆదాయం కన్నా ఖర్చు కాలమే ఎక్కువగా కనబడుతుంది. సంవత్సరము మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికలను వేసి అది మధ్యలో ఆటంకం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కొంత తేడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్తగా ఉండండి. వైద్యం ద్వారా విపరీతమైనటువంటి ఖర్చులు కూడా కనబడుతున్నాయి. అది మీకా
లేదా మీ కుటుంబంలో మీ భార్యకా, మీ పిల్లలకా, మీ కోడలుకా, మీ అమ్మగారికా అనేటువంటిది చూసుకోండి. తోటి వారితో విరోధాలు వచ్చేటువంటి అవకాశము ఉంది. కోర్టు పోలీసు తగువులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. జాయింట్ వ్యాపారస్తులకు కొంత మనస్పర్ధలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మంచి పదవుల కోసము విశ్వ ప్రయత్నము చేస్తున్నారు. భూమి బంగారం వంటి విలువైనటువంటి వస్తువులు కొనుక్కునే పరిస్థితి ఉంది. వ్యవసాయదారులకు తగిన లాభాలు అయితే కనబడుతున్నాయి. యంత్ర కర్మాగారముల వారికి పెట్టుబడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. చిన్న పరిశ్రమల వారికి ఆర్థిక రంగంలో బాగుండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కానీ చిన్న చిన్న సమస్యలు ఏర్పడి కొంత మనస్థిమితం అనేటువంటిది లేకుండా ఉండే పరిస్థితి ఉంది. భాగస్వామితో మరియు అన్నదమ్ములతో రాజీ పడటం మంచిది. విభేదము కానీ గొడవలు అయితే పనికిరావు. లాస్ట్ ఇయర్లో కానీ అంతకుముందు కానీ గొడవలలో ఉండేటువంటి సందర్భం 25లో రాజీ పడండి అని చెప్తున్నాను. గతంలో నిలిచినటువంటి పనులు పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. గృహ మార్పులు, గృహ నిర్మాణములకు కొన్ని అనుకూలము. ఆ విద్యార్థులు మందముగా ఉన్నను అతి కష్టము మీద ముందుకు పోగలరు. కొంత జ్ఞాపక శక్తి తక్కువ అయ్యే పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకు పనిభారము కూడా పెరిగే పరిస్థితి ఉంది. విపరీతంగా కూడా ఖర్చులు కూడా అధికంగా పెరిగే పరిస్థితి ఉంది. అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. వైద్య రంగంలో ఉన్నవారికి కీలక సమస్యలు అయితే గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మంచితనముతో ఉంటే మాత్రమే ఈ సంవత్సరము మీకు విజయం జరిగే పరిస్థితి ఉంది. ప్రైవేటు రంగం వారికి అష్ట కష్టములుగా కూడా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కానీ స్థాన చలనముకు అయితే ఇది మంచి సమయం అయితే కాదు. స్థాన చలనానికి ఇది మంచి సమయము కాదు. అదే పనిలో ఉండుట మంచిది. ఎక్కడైతే పని చేస్తున్నారో ఇక తప్పది అని చెప్పి ఓర్చుకొని ఉండండి కొన్ని రోజులు, ఒక 6 నుంచి 8 నెలలు. కాంట్రాక్ట్ చేయి వారులకు ఆకర్షణ అనేటువంటి తగ్గును. ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అనుకున్న చోటికి బదిలీలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పార్టీలలో పాల్గొంటారు. చక్కటి పార్టీలలో సంతానంతో ఆనందంగా కనబడుతున్నది. సంతానం లేని వారికి సంతానం అయ్యే యోగ్యత ఉంది. సంతాన వివాహంకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులకు ధనముతో ముందుకు పోగలరు. మంచి పదవి యోగ్యమైనటువంటి శుభ పరిణామాలు అయితే గోచరిస్తున్నాయి. చలన చిత్రరంగ పరిశ్రమల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చిత్ర నిర్మాతలకు కావచ్చును, తీర్థయాత్రలకు అంటే చిత్ర నిర్మాతలకు కొంత ఇబ్బందికరంగానైతే ఉంది. మనీ లాస్ అయితే ఉంది. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త. తీర్థయాత్రలు చేయటం మంచిది. మధ్యవర్తుల ద్వారా ధనము వృధా జరిగేటువంటి పరిస్థితి ఉంది. అక్కరలేని విషయముకై మహావేదన అనేటువంటిది అవసరం లేదు. ఆ విధంగా ఉంటుంది కానీ అవసరం లేదు చెప్తున్నా. పెద్ద పెద్ద సమావేశాలలో ఒదిగి ఉండేటువంటిది ఎంత పెద్ద సమావేశాలలో ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది. ప్రేమ స్నేహ విషయాలలో కొంత ఇబ్బందికరంగానైతే ఉండబోయేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా కర్కాటక రాశి వారికి మరి ఈ యొక్క సంవత్సరము కుదిరితే మన వద్ద జరిగేటువంటి హోమాలలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా కూడా ఎప్పుడు అంటే ప్రతి సంకటహర చతుర్థి రోజు హోమాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కనుక ఇట్టి హోమాలలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. నవగ్రహాలకు సంబంధించి చక్కటి రిజల్ట్ మీకు వస్తుంది. ఆల్ ద బెస్ట్. సింహరాశి వారికి మరి మఖా నక్షత్రం 1, 2, 3, 4, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పాదం. ఎందుకు నవ్వుతున్నాను అంటే ఇక్కడ ఈ మఖా నక్షత్రం కానీ పూర్వ పాల్గొనే నక్షత్రం కానీ సింహరాశి వారికి అసలు ఫ్రెండ్స్ అన్న అంటే ఎక్కువగా ఎవరితో కలవలేరు. వీరికే డాంబికం. వినరా, రూపాయి లేకపోలే జేబులో అయినా గల్ల ఎగరేస్తారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ సింహరాశి వారికి పిల్లలైనా పెద్దలైనా ఏజ్డ్ వారైనా కొంత మోమాటం కానీ సిగ్గు కానీ అలగడం కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఉండే కూడా 10 సంవత్సరాల క్రితంది కూడా విషయాన్ని కూడా గుర్తుంచుకొని మరి ఇవాళ గొడవ జరిగితే ఆ రోజు నువ్వు ఈ విధంగా అన్నావు అనే విధంగా మాట్లాడతారు. కనుక వీరితో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. వీరిని పొగుడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. మరి ఇలాంటి ఈ యొక్క సింహరాశి వారికి మా అక్షరము, మీ అక్షరము, మే అక్షరము, టా అక్షరాలతో ఉండేటువంటి వారు స్త్రీలైనా పురుషులైనా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము సానుకూలమే. ఎందుకంటే 2022 ఆగస్టు నుండి కూడా మనకు సప్తమ శని వచ్చి ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు కావచ్చును, ఏమైనా వస్తువులు దొంగతనానికి గురవ్వడం కానీ, ఇంట్లో దొంగలు పడడం కానీ, లేదా
భార్యాభర్తలలో ఎవరికైనా అన్యోన్యత లోపించడం కానీ, తండ్రి లేని సంబంధాలు సెట్ అయ్యి వివాహాలు జరగడం కానీ, అలాంటి సంబంధాలు వచ్చి మిస్ అయిపోవడం కానీ, లేదా వివాహం జరిగిన 3 నుంచి 4 నెలలకే గొడవలు జరగడం కానీ, అదేవిధంగా భార్యాభర్తలలో ఎవరికైనా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఆపరేషన్స్ దాకా వెళ్ళడం కానీ, ఇలాంటివి జరిగి ఉంటవి. మరి ఈ సంవత్సరం చూసుకుంటే కొంత సానుకూలమే. రాహుకేతువుల ప్రభావంచే కొంత మనీ కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది వీరికి. ఈ సంవత్సరము అన్నదమ్ములతో కొత్త పట్టింపులు పెరుగుతున్నాయి. కుటుంబంలో ఏ లోటు లేకుండా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఏ లోటు రాకుండా చూసుకుంటారు. మీ భార్య లేక భర్త మూలకంగా మీ యొక్క కీర్తి పెరుగుతుంది. స్త్రీ సంతానం వారికి అభివృద్ధి ఉంది. అదేవిధంగా భూమి, బంగారము, వ్యవసాయము, గృహము, అద్దెల ద్వారా ధనము మీకు కలిసి వచ్చును. స్నేహ బాంధవ్యములు ఏవైతే ఉన్నాయో అవి వాటి ద్వారా కొంత ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. రుణములు చేసుకుంటారు. కుటుంబంలో అనారోగ్యములు కావచ్చును. కొంత సమయానికి మీరు అనుకున్న రీతిలో ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. అనారోగ్య సమస్యలు కానీ లైక్ ఏదైనా. ధనం విషయంలో కొంత వాయిదాలు పడేటువంటి పరిస్థితి ఉంది. మీకు రావాల్సినటువంటి ధనము ఏదైతే ఉందో గ్రామంలో పలుకుబడి పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అంచనాలు తారుమారు అవుతున్నాయి. అప్పుడప్పుడు బంధువులకు కొంత ప్రాధాన్యత, పలుకుబడి, అదేవిధంగా బయట మంచి గౌరవము, శుభకార్యాలు ఇంటి యందు జరుగుతున్నాయి. బంధువులలో మీకు చక్కటి ప్రాధాన్యత కావచ్చును, అదేవిధంగా పలుకుబడి కావచ్చును. బయట నుండి అయినా కూడా మంచి గౌరవాలు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా శుభకార్యాలు కూడా జయించే పరిస్థితి ఉంది ఇంటి యందు. కానీ ఇతరులతో మీకు కొంత మాట పట్టింపులు అయితే కనబడుతున్నాయి. విభేదములు వచ్చును. మీ ధనము తీసుకొని మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్ద ఖర్చులు తగిలేటువంటి అవకాశం ఉంది. మీ చేతి యందు ధనము ఖర్చు ఎక్కువ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఏ వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకైనా కూడా శ్రేయస్సు మరియు అభివృద్ధిగానే కనబడుతూ ఉంది. సాధ్యం కాని పనులు జాగ్రత్తగా చేయగలరు. మీరు చేసిన పనికి తగిన ఆదాయం అనేటువంటిది అయితే ఉండదు. ఈ సంవత్సరము స్థిరమైన సంపద సమకూర్చుకోగలరు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు తగ్గించుట మంచిది. కొత్త షాపులు, పరిశ్రమలు ప్రారంభించే వారికి ప్రారంభంలో కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా నిలదొక్కుంటూ ఉండండి. చివరలో బాగుంటుంది. కోర్టు మరియు తగువులు ఒక పక్షాన వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరము. విద్యార్థులు లేక వివాహము కాని వారికి ప్రేమానుబంధాలు బాగుండును. అదేవిధంగా విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత కలిగేటువంటి పరిస్థితి ఉంది. మీ అంతరంగిక విషయాలు ఏదైతే ఉన్నాయో అవి కొంత బయటికి వచ్చే పరిస్థితి ఉంది. అంటే కొంత సీక్రెట్గా దాచుకున్నటువంటి విషయాలు బయటపడే పరిస్థితి ఉంది. చిన్న పెద్ద పరిశ్రమల వారికి అనుకూలమే. చేతి వృత్తుల వారికి కొంతమంది మీ ఆలోచనలు భంగం కలిగిస్తారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. మంచి చోటికి బదిలీ జరుగును. అదేవిధంగా ఉద్యోగ రంగము వారికి సాఫీగా ఉండును. మెడికల్ వారికి జనాకర్షణ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కళారంగం కావచ్చును, నాటక, రేడియో, టీవీ, అదేవిధంగా పురోహితుల వారికి జనాకర్షణ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు అనేటువంటిది కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రమ అనారోగ్యంగా ఉన్నను చివరిగా సాఫీగా ఉంటుంది. గ్రామంలో మీరు చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళుట మంచిది. ఆలోచించి చేయటం అనేటువంటి ఎంతో మంచిది. ఏ విషయముకైనాను కూడా ఆటంకాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంత నిరాశ ఉన్నను కూడా చివరకు తెలివితేటలతో రాణించగలరు. మీ ఆలోచనను కుటుంబీకులు అర్థం చేసుకునేటువంటి పరిస్థితే కనబడుతూ ఉంది. వాహన విషయంలో జాగ్రత్త తీసుకోండి. అష్టమ శని, కొంత వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రాజకీయ రంగంలో తిరిగేటువంటి వారికి మంచి కాంట్రాక్ట్ రిలేటెడ్ ఏమైనా జాక్పాట్ తగిలేటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుక అష్టమ శనికి సంబంధించి మన వద్ద ఏలినాటి శని కానొచ్చును, అర్ధాష్టమ శని కావచ్చును, అందరికీ కూడా శని పాశుపత హోమాలు నిర్వహిస్తున్నాం. కనుక ఇట్టి హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క అమావాస్య రోజు మహా అమృత పాశుపతాన్ని కూడా చేస్తున్నాం. ఇది మోస్ట్ పవర్ఫుల్. మనకు ఉండే 14 పాశుపతాలలో మహా అమృత పాశుపతం అనేటువంటిది ఇది చేసుకున్నట్టయితే ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కనుక మీరు అర్థం చేసుకొని సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. కన్యా రాశి ఉత్తరా పాల్గొని 2, 3, 4 పాదాలు,
హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. అదేవిధంగా చిత్తా నక్షత్రము 1, 2. ఇక్కడ టో అక్షరము, పి అక్షరము, పు అక్షరము, షం అక్షరము, అదేవిధంగా నా అక్షరము, ఢా అక్షరముతో, పో అక్షరాలతో మొదలయ్యేటువంటి ఈ యొక్క కన్యారాశి వారికి మరి ఈ సంవత్సరం చూసుకుంటే ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా అంత అనుకూలమే. ప్రయత్నించిన పనులు కొంత అతి కష్టం మీద పూర్తి చేయగలరు. వివాహం కాని వారికి కొంత పరీక్ష కాలంగా ఉండును. అయ్యో ఎప్పుడవుతుంది వివాహం అనేటువంటి విధంగా. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి. కుటుంబ అనుకూలతలు కొంత ఇబ్బందిగా ఉన్నాయి, అంతంత మాత్రంగానే ఉండబోతున్నాయి. కుటుంబంలో అవసరాలకు ధనము అందేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. మీ ఆలోచనలు పలు విధములుగా కూడా ఉంటున్నాయి. ఊహించని ఖర్చులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఒక విషయమై సందిగ్ధముగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. శని ప్రభావం వల్ల మరియు కేతువు వల్ల ప్రతి విషయంలోనూ కూడా కొంత భారంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో సామాన్యంగానే ఉంటున్నాయి. ఏ వృత్తి వ్యాపారస్తులకైనా కూడా మనస్థిమితం అనేటువంటిది లేదు ఇక్కడ. అదేవిధంగా జనాకర్షణ మాత్రం పెరుగుతూ ఉంది. సంవత్సర ప్రారంభంలో కొంతమేర మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ధనము చేతికి అందును, మీకు రావాల్సినటువంటి ధనము. ఉద్యోగస్తులకు మంచి బదిలీలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. పెద్దవారితో విరోధములు పనికిరావు. ఆ విధమైనటువంటి సందర్భాలు వస్తే నమస్కారం చేసి వెళ్ళిపోవాలి అక్కడి నుండి. ఆప్తులకు ముఖ్య సమాచారం ఏదైతే ఉందో అందించగలరు. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి అంతంత మాత్రంగానే ఉంది. వ్యాపార ఉద్యోగ మార్పులు అయితే గోచరిస్తున్నాయి. విద్యార్థులకు పరీక్ష సమయంలో అతిపెద్ద సమస్యగా మారును ఈ యొక్క పరీక్షలు. ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగదారులకు మనసు ఒక చంచలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అనుకున్న పనులు కొంత ఆలస్యంగా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పాత వ్యాపారాలలో అతి జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. మెడికల్ వైద్య రంగంలో ఉండేటువంటి వారికి చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా మీ సంతానం గురించి ఆలోచనలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. పితృవర్గం వారితో కొంత శత్రుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఎల్ఐసి పాలసీలు కావచ్చును, చిట్టీలు కావచ్చును, మీరు నిల్వ చేయు ధనము ఈ సంవత్సరము బాగుంటుంది. దాని మీద ఇన్వెస్ట్ చేస్తే నవంబర్ లోపు కలిసి వచ్చును. భూమి, బంగారం మరియు విలువైనటువంటి వస్తువులు జూలై లోపు కొనుటకు అవకాశం ఉంది. బాగుంది. అప్పుడు జాయింట్ వ్యవహారములలో అంటే పార్ట్నర్షిప్లో ఎవరైతే బిజినెస్ మొదలు పెడుతున్నారో వారికి ప్రారంభంలో బాగుంది. తదుపరి అవగాహన లోపంతో దూరం కాగలరు. చిన్న పెద్ద పరిశ్రమలలో ఈ సంవత్సరము అక్టోబర్ వరకు బాగానే నడిచేటువంటి పరిస్థితి ఉంది. తదుపరి కొంత ఇబ్బందికరంగా మారబోతుంది. విద్యార్థులకు అతి కష్టం మీద తక్కువ మార్కులతో ఉత్తీర్ణత కనబడుతూ ఉంది. విదేశీ యానము అదేవిధంగా ఫలిస్తూ ఉంది మీకు విదేశీ యానము. కొంత రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి నవంబర్ లోపు విదేశీ యానం ఉంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కొత్త ప్రయత్నాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సినీ, కళ, నాటక, టీవీ, రేడియో వారికి సెప్టెంబర్ చివరి వరకు పెండింగ్లో కొన్ని పనులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొత్త కాంట్రాక్టులు కావచ్చును దగ్గరికి వచ్చి దూరం అయ్యే పరిస్థితి ఉంది. శస్త్రచికిత్సలు, ఆపరేషన్స్ వంటి విపత్తులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కన్యా రాశి వారికి 2023 చాలా బాగుంది. 2024లో మీకు సప్తమ శని మూలకంగా కొంత భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును. అదేవిధంగా వాహన ప్రమాదాలు కావచ్చును. వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధాలు రావడం కావచ్చును. అదేవిధంగా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కావచ్చును. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఎదురయ్యేటువంటి పరిణామాలు కావచ్చును. అదేవిధంగా మీ కన్యారాశికి సంబంధించినటువంటి తండ్రికి ఆరోగ్యము ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కన్యారాశికి సంబంధించినటువంటి వారికి భార్యాభర్తలలో ఎవరికైనా కూడా అన్యోన్యత లోపించి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చును. ఇలాంటి సమస్యలు అయితే ఎదురయ్యే పరిస్థితి ఉంది కనుక తప్పకుండా కన్యారాశి వారు మన వద్ద జరిగేటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొనండి. నవగ్రహ హోమాలలో సపరేట్గా కూడా శనికి సంబంధించి సపరేట్గా శని పాశుపతము కూడా చేస్తున్నాం కనుక కేవలం 2500కే ఇట్టి హోమాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అంత అనుకూలమే ఉంటుంది. లేదు అనుకున్నా కూడా నల్ల నువ్వులను శని త్రయోదశి రోజు దానంగా ఇస్తూ ఉండండి. లేదా శనివారము నల్ల నువ్వులను కూడా దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. బాగుంటుంది. ఆల్ ద బెస్ట్. తులారాశి వారికి 2024 చాలా గడ్డు కాలం. పాపం చిత్తా నక్షత్రం 3, 4, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4, విశాఖ నక్షత్రం 1, 2, 3. ఇక్కడ రాక్షరంతో మొదలైనటువంటి సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఒక హీరోకు రాక్షరంతో మొదలై ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా పార్లమెంట్ అంటే ఈ యొక్క రాజకీయ రంగంలో రిలేటెడ్ ఉండేటువంటి వారు కూడా
లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా తీవ్రమైనటువంటి ఓటమి కావచ్చును, ఇబ్బందులు కావచ్చును. అసలు బ్యాడ్ టైం నడిచింది 2023లో, అది అందరికీ తెలుసు. సో మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా 2023లో ఆర్ రిలేటెడ్ అంటే రా అక్షరం మీద ఉండేటువంటి వారికి బాగాలేదు. ఇక బాగుంది అంటే వారి జాతకంలో ఏమైనా శుక్ర మహర్దశ కావచ్చును, అదేవిధంగా గురు మహర్దశ కావచ్చును, ఏమైనా నడుస్తుందా అనేటువంటిది చూసుకోవాలి. ఇక మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రా అక్షరము, తి అక్షరము, తు అక్షరము, తే అక్షరము, రో అక్షరాలతో ఉండేటువంటి వీరు ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొత్త వరకు మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. శని ప్రభావించే ప్రతి విషయంలో కొంత జాప్యం అయితే జరుగుతుంది. స్థాన చలనం ఉంది. ప్రమాదములు, అదేవిధంగా ఖర్చులు అధికంగా కొనబడుతున్నాయి. ఇతర సమస్యల గురించి ఆందోళన జరుగును. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. గ్రామంలో లో గౌరవం కావచ్చును, బంధువులతో సఖ్యత కావచ్చును. సంవత్సరం చివర యందు పని భారము ఉండేటువంటి పరిస్థితి. అంటే గ్రామంలో చక్కటి పేరు కానీ, బంధువులతో చిన్నపాటి గొడవలు కూడా అవుతున్నాయి. శత్రువుల ద్వారా కొన్ని సమస్యలు ఉండబోతున్నాయి. స్త్రీ లేక పురుషులు వారి వల్ల కొంత స్త్రీలతో పురుషులకు కానీ, పురుషులతో స్త్రీలకు కానీ, అంటే లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొంత బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తులారాశి వారికి మీ భర్తకు కానీ, భార్యకు కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పుణ్య స్థలాలు కావచ్చును, దేవాలయాల దర్శనాలు కావచ్చును చేసుకుంటారు. అదేవిధంగా రుణముల నుండి బయటపడుతున్నారు. వ్యతిరేకులు స్నేహితులు అవుతున్నారు. ఇక్కడ ఈ సంవత్సరంలో ఆదాయం మించినటువంటి ఖర్చులు ఉన్నను కూడా అది మీకు మేలే జరిగేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు సంవత్సర ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నను తదుపరి మంచి మార్కులు, జ్ఞాపక శక్తి పొందేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ రంగంలో తిరిగేటువంటి వారికి, నిరుద్యోగులకు, వ్యాపారవేత్తలకు కూడా, చిన్న పెద్ద పరిశ్రమల వారికి, చేతి వృత్తుల వారికి అతి కష్టముతో మంచి లాభాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఖర్చులు అధికమవుతున్నాయి. లోన్స్ కావచ్చును, ప్రభుత్వ రాయితీలు నిలిచేటువంటి పరిస్థితి ఉంది. సినీ, కళా, నాటక, రేడియో, వీడియో, టీవీ స్టూడియోల వారికి ఒక్కొక్క మెట్టు కూడా ఎంతో కష్టంగా ఎక్కగలరు. అక్టోబర్ నుండి కొంత స్థానచలనం కనబడుతుంది. ఆరోగ్య లోపములు కూడా కనబడుతున్నాయి. తులారాశి వారికి జాగ్రత్త. కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ధనము వృధా జరిగేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఒడిదుడుకులు అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆనందమైనటువంటి జీవన సరళి అనేటువంటిది కొంత అనుభవించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఈ యొక్క ఇయర్ లాస్ట్లో. అదేవిధంగా మీరు తలచినటువంటి పనులు అతి కష్టముతో మాత్రమే పూర్తి చేయగలరు. ధనము విషయంలో కొంత లెక్క చేయరు. స్నేహితుల యొక్క సహకారం అందుతుంది. బంధువులను ఆదుకోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి. మీ చేతుల మీదుగా శుభకార్యాలు, దేవాలయ పనులు అనేటువంటిది జరగబోతున్నాయి. ఆరోగ్యము సాఫీగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వైద్య, మెడికల్, కిరాణా, లా, మెడిసిన్, కాంట్రాక్ట్ వారికి అభివృద్ధిగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. చూడండి, ఎవరైతే మెడిసిన్ చదువుతున్నారో వారికి, తులారాశి వారికి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. స్థిరాస్తిని వృద్ధి చేయగలరు. కొత్త ప్రారంభములు చేసుకుంటారు. కొత్త పనులు ప్రారంభించుకుంటారు. అదేవిధంగా దేశ విదేశీ అందు కూడా కీర్తి లభించేటువంటి పరిస్థితి ఉంది. వాహనములు, కర్మాగారంల వారికి ఈ సంవత్సరం చివరి యందు మంచి యోగవంతంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా వివాహము కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. సంతానం కాని వారికి సంతానం జరిగే పరిస్థితి ఉంది. చివరకు మంచి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పంతాలకు, పట్టింపులకు కొంత దూరంగా ఉండడమే మంచిది ఈ సంవత్సరము. ధన సంపాదన, పుత్రోత్సాహము కావచ్చును, ఆరోగ్యము కావచ్చును. అదేవిధంగా విద్యార్థులు అధిక మార్కులు సాధించుట, ఇవన్నీ కూడా శుభదాయకాలు. విదేశీ యాగము కూడా కలిసి వచ్చే పరిస్థితి ఉంది. దేవాలయాలు కావచ్చును, దైవ కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే దేవాలయం నిర్మించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో, లేదా దేవాలయానికి కొంత డొనేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో వారికి సంవత్సరం బాగుంది అని చెప్పడం జరుగుతుంది. ఇంటా బయట కొంతనైతే విరోధాలు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా కొన్ని శుభకార్యాలు అయితే చేయబోతున్నారు. వాహనాలు కొనుగోలు కూడా కనబడుతుంది. దీంతో పాటుగా గౌరవము మీకు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అన్ని పనులు కూడా అతి కష్టం మీద కలిసి వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే గురువు మీకు కొంత అనుకూలంగా మారబోతున్నాడు 9వ స్థానానికి. కనుక శనైశ్వరుడు 6వ స్థానము, రాహుగ్రహము మీకు 5వ భావానికి రావడము, ఇది కొంచెం ఆలోచించదగినటువంటి విషయము. కనుక దీనికి సంబంధించి ఆలోచించి మీరు ముందుకు వెళ్ళండి, బాగుంటుంది తప్పకుండా. ఆల్ ద బెస్ట్.
వృశ్చిక రాశి వారికి 2021 నుండి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు పాపం ఇంట బయట ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఇక్కడ యా అక్షరం కానీ, జియో అక్షరం కానీ, నా అక్షరం కానీ, తో అక్షరం కానీ, నీ అక్షరం కానీ, ను అక్షరం కానీ, వీరందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని మూలకంగా మరి అలాంటి ఈ రాశి స్త్రీ పురుషులకు అన్నింటా కూడా అనుకూలమే. అష్టమ గురువు ప్రభావం వల్ల లోగడ నిలిచినటువంటి పనులు పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. కొంత అధికంగా కూడా మీ తపన పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మానసికంగా కూడా కొంత కుట్టపడేటువంటి పరిస్థితి ఉంది. ధైర్యంగా ఉండండి. ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మీ ప్రేమాభిమానాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తున్నాయి. మీ ధైర్యానికి ప్రశంసలు లభిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రతి విషయంలో మంచి అభివృద్ధి కూడా కనబడుతుంది. మంచి గౌరవము ఉండును. మీరు తలచిన పనులు అవలీలగా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. స్నేహితులతో మంచి సఖ్యత ఏర్పడును. ఆరోగ్యము బాగుండేటువంటి పరిస్థితి ఉంది. పట్టిందల్లా బంగారంగానే మారబోతుంది. మీ కీర్తి, అభివృద్ధి, శుభకార్యాలు చేయుట, తీవ్రంగా ఒక విషయం గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి, ఆ భూమి వంటి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునేటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తున్నాయి. చిన్న పెద్ద వ్యాపారస్తులకు ఆనందంగాను ఆకర్షణగాను ఉండేటువంటి పరిస్థితి ఉంది. చేతి పనుల వారికి అభివృద్ధి ఉండును. ఆదాయం బాగుండును. చాలా సమర్థవంతంగా కూడా పనులు పూర్తి చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగం వారికి 2 పంటలు కూడా లభించేటువంటి పరిస్థితి ఉంది. దళారీల ద్వారా కొంత అభివృద్ధి కూడా చెందేటువంటి పరిస్థితి ఉంది. చిన్న పెద్ద పరిశ్రమల వారికి యోగకాలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వైద్య రంగము, మెడికల్, కిరాణా వారికి చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు వచ్చినను కూడా చివరకు మేలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పట్టుదలతో ప్రతి విషయంలో కూడా మీరు ముందుకు వెళుతూ ఉండండి. తప్పకుండా విజయం సాధిస్తున్నారు. అదేవిధంగా మీ హోదా వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఆ పరిచయాలతో మీకు అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగాలు కానీ, మీ పేరు ప్రఖ్యాతలు కానీ పెరిగే పరిస్థితి ఉంది. మామూలు కన్నా కూడా ఆదాయం అద్భుతంగా పెరిగే పరిస్థితి ఉంది. ప్రయాణాలు బాగుంటున్నాయి. ఒక విషయంలో మనస్తాపం మాత్రం కలుగుతూ ఉంది. ఇతరులు లేక భార్య లేక భర్త మూలకంగా ధనాదాయము, అభివృద్ధి, గ్రామ సంఘములలో హోదా అనేటువంటిది దెబ్బతింటుంది. విందులు, వినోదాలు ఎక్కువ చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ సహకారము అందును. ముఖ్యమైనటువంటి విషయాలలో సముచిత నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ సొంత విషయాలలో మంచి పరిజ్ఞానంతో మీరు పరిష్కరించుకుంటే మంచిది. ఇతరులకు వైద్య సేవలతో మరియు ఇతర సేవలతో కూడా మీరు అందించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యార్థులకు ఈ సంవత్సరము అద్భుతంగా ఉంది. టీవీ, వీడియో, రేడియో, అదేవిధంగా సినీ నాటక రంగము, స్థలము, పురోహితులు, దేవాలయం రంగం వారికి అభివృద్ధి అనేటువంటిది, జనాకర్షణ అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంది. లోగడ నిలిచినటువంటి గొడవలు, కోర్టు తగాదాలు, సోదరులతో విరోధాలు అన్నీ కూడా ఈ సంవత్సరం ఒక పక్షాన నిలిచేటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు చదువుపై దృష్టి పెట్టబోతున్నారు. మీ మాట కోసం ఇతరులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వాహన ప్రమాదాలు మాత్రం కొంత పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కాంట్రాక్ట్ దారులకు, ఫైనాన్స్ వారికి ఆదాయం బాగుండేటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న నష్టములు వచ్చినను కూడా ఈ సంవత్సరము చివరి యందు అద్భుతంగా మీరు నిలబడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. సంతానం కావచ్చును, వారి మీ సంతానము మంచి శుభంగా మారడం కానీ, అంటే వారు చక్కటి చదువులు కానీ, వారికి ఏమైనా విదేశీ ప్రయత్నాలు కానీ, వారు విదేశీలో ఏమైనా జాబ్ రావడం కానీ ఉండేటువంటి వారికి, ఇలా వివాహాలు కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము గత 4-5 సంవత్సరాల నుండి బాగా లేని సందర్భం నుండి ఈ సంవత్సరం 2025 కొంత పర్వాలేదు. ఎందుకంటే 2012, 13 కూడా బాగాలేదు. 11, 12, 13 కూడా ఎంతో మైనస్ అయింది మీకు. సో 14, 15 బాగుంది. మరలా ఇప్పుడు 2025 బాగుండబోతుంది. తప్పకుండా మీరు మన వద్ద జరిగేటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొనండి. కేవలం 2500కు మాత్రమే హోమం చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్. ధనస్సు రాశి వారికి మరి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. గత 2016, 17 నుండి కూడా మైనస్ ఉంది. 2021 పర్వాలేదు, 2023 పర్వాలేదు. ఈ యొక్క ధనస్సు రాశి వారికి మరలా 2024 మైనస్ ఉంది. 2025
అద్భుతంగా మారబోతున్నది. కోర్టు కేసులు కానీ, తగాదాలు కానీ, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా అసలు కోర్టులో మీ కేసు కొట్టేసింది కూడా 2025లో మీరు గెలవవచ్చును. అలాంటి గురుబలం ఉంది మీకు. కనుక ఇది గమనించుకోండి. సప్తమ గురువు ఎదుటి వ్యక్తిపై మీరు గెలిచేటువంటి సందర్భం ఇది. మరి ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము ఆనందమే. జూన్ నుండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినను కూడా ధనము ఖర్చు పెట్టుకోవడం వల్ల అది వెళ్ళిపోతుంది. ఒక సమాచారం మీకు ఈ సంవత్సరము ఉత్సాహాన్ని ఇస్తుంది. స్వయం కృషితో మీ పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా కూడా మీ ఖర్చులు ఉంటాయి. గృహోపకరమైనటువంటి పనులు కానీ, గృహంలో కొన్ని పెద్ద పెద్ద వస్తువులు కానీ కొనుక్కుంటారు. పెద్ద విషయం ఒకటి వాయిదా పడేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ప్రతి విషయంలో కూడా విజేతలుగా నిలిచేటువంటి పరిస్థితి ఉంది. తీర్థయాత్రలు సందర్శనము కావచ్చును. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఆప్యాయత అనురాగము పట్ల ఇబ్బందులు అయితే కొంత వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. పెద్దవారితో పరిచయాలు, ఖర్చులు అధికమయ్యే పరిస్థితి ఉంది. ప్రతి విషయంలో కూడా ప్రత్యేక హోదాగా నిలుస్తారు. అతి కష్టంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంది. రుణ బాధలు అయితే కలుగుతున్నాయి. స్నేహ బాంధవ్యములు పెరుగుట, అదేవిధంగా వారి వల్ల కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, విద్యార్థులు మంచి మార్కులు సాధించేటువంటి పరిస్థితి ఉంది. జ్ఞాపక శక్తి కావచ్చును, మనోవాంఛ ఫలసిద్ధి కావచ్చును, పట్టుదలతో సాధించేటువంటి పరిస్థితి కనబడుతుంది. పిల్లలకు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ప్రమోషన్స్ కానీ, లాభములు కానీ, గౌరవము కానీ, ధనము కానీ కొంత ఇవన్నిటికి సంబంధించి అతి కష్టం మీదనే ఉండబోతుంది. చిన్న పెద్ద వ్యాపారులకు కిరాణా, సిమెంటు, ఐరన్, ఆ యొక్క గ్రానైట్ వ్యాపారులకు ఈ సంవత్సరం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఆ రుణములు ఉన్నను కూడా చివరకు లాభములు, మీకు ఆల్రెడీ రుణాలు ఉన్నా కూడా లాస్ట్ వరకు కొంత లాభంగానే ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం ఇబ్బందులు, ఆ రుణములు ఉన్నను కూడా చివరకు లాభములు చేసేటువంటి పరిస్థితి. అతిపెద్ద పెట్టుబడులలో అభివృద్ధి, లాభములు చేసేటువంటి పరిస్థితి ఉంది. చేతి వృత్తి, సొంత వ్యాపారములు, అదేవిధంగా వడ్రంగి, తాపి, కర్ర వ్యాపార కూలీలకు కొంత నిమ్మకు నీరెత్తినట్టుగానే కనబడుతుంది. చిన్న పెద్ద పరిశ్రమలు కావచ్చును, అదేవిధంగా యంత్ర కర్మాగార మిల్లర్స్ వారికి మంచి లాభాలు అయితే కనబడుతున్నాయి. జనాకర్షణ పెరుగును. చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కలిగినా కూడా చివరకు మీదే పైచేయిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. విలువ గల కొన్ని పనులు ప్రారంభం కాబోతున్నాయి. వ్యవసాయం మరియు కూలీ చేయి వారికి సంవత్సరము సాధారణంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత దొంగల భయం అనేటువంటి ఏర్పడబోతున్నది. చేతికి వచ్చినటువంటి ఫలాలు అంటే వ్యాపారాలకు, చిన్న చిన్న వ్యాపారస్తులకు కూరగాయలు కానీ, ఫలాలు కానీ, పండ్లకు సంబంధించినటువంటి వారికి కొంత దొంగతనము వస్తువులు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అధిక ధర పలుకును ఉంది. అధిక దిగుబడి కనబడను ఉంది. అధిక దిగుబడి అయితే లేదు. ప్రభుత్వ రాయితీలు కొంత కలిసి వచ్చును. టీవీ, రేడియో, సినీ, నాటక రంగస్థల ఎవరైతే ఉన్నారో వారికి, దేవాలయ పనివారులకు మంచి అభివృద్ధి ఉంది. ప్రజలు జేజేలు పలికేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి శని యొక్క ప్రభావము ఉన్నను కలిసి వచ్చును. ఈ సంవత్సరము మధ్య యందు చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు అయితే వచ్చినను కూడా మీకు ఎంతో సంతృప్తికరంగానే ఉండబోతుంది. ఎందుకంటే ఎవరిని నమ్మి కూడా డబ్బులు ఇవ్వద్దు, గురుబలం ఉంది. సో శనికి సంబంధించి ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. సో అలాంటి సందర్భాలలో ఆచితూచి మీరు ముందుకు వెళ్ళాలి. ధనుసు రాశి వారు వివాహ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా గృహ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా మారబోతున్నాయి. అదేవిధంగా కొన్ని కోర్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా మీకు జయంగానే సాధించేటువంటి పరిస్థితి ఉంది. కొంత వ్యాపారమందు అభివృద్ధి, ఇలా ధన లాభాలు ఉన్నవి. తప్పకుండా ఒకసారి అయితే శనేశ్వరునికి నల్ల నువ్వులు దానంగా చేసుకునే ప్రయత్నం చేయండి. జన్మ చార్ట్ కూడా చెక్ చేసుకోవాలి. విన్నరా? ఆల్ ద బెస్ట్. మకర రాశి, ఇది ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4, అదేవిధంగా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2. ఈ రాశి వారికి మరి బో అక్షరము, జా, జీ అక్షరాలు కానీ, జూ, జే, జో, కా అక్షరాలు కానీ, గా, గి అక్షరాలు కానీ మకర రాశి వారికి చివరి షెడ్యూల్లో ఉండడం వల్ల చూసుకోవచ్చు. పేరు జాక్షరం మీద ఉండేటువంటి వారికి ఎంతో గొప్పగా ఉండేటువంటి వారు కొంత పోలీస్ రిలేటెడ్ కేసుకు వెళ్ళి మరలా బయటికి రావడాలు ఇలా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎండింగ్ దశలో ఉన్న మకర రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. నమ్మినటువంటి వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం మీకు ఎదురవుతుంది అనేటువంటిది గమనించుకోండి.
ఈ రాశి స్త్రీ పురుషుల వారికి ఇద్దరికీ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలమే. ఆడంబరాలకు పోయి డబ్బులు అయితే అధికంగా కూడా ఖర్చు పెట్టకండి. విదేశీ యానము కలిసి వచ్చును. స్నేహ మరియు ప్రేమ విషయాలలో సానుకూలత పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. విలువ గల వస్తువుల ద్వారా కొంత రుణములు చేసేటువంటి పరిస్థితి ఉంది. దంపతుల మధ్య కొంత దాపరికము కలిగేటువంటి సందర్భము. ఈ సంవత్సరము ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయి. అనుకోని సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. కొంత ధనము వృధా అవుతుంది. కోర్టు, పోలీసు, గ్రామ తగువులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే కోర్టు రిలేటెడ్ కానీ పోలీసు రిలేటెడ్ కానీ కొన్ని తగాదాలు అయితే కనబడుతున్నాయి. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కొంత విఫలమయ్యే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం మధ్య నుండి శుభ సూచనలు అయితే కనబడుతున్నాయి. మీ తప్పిదాలు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు వస్తాయి. అప్పుడు తప్పకుండా తప్పిదిద్దుకోండి. ఎందుకు అంటే మనము కొంత కృతజ్ఞతా భావంగానే మనం చేసినటువంటి తప్పును ఒప్పుకునేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒప్పేసుకోవాలి. అదేవిధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు కావచ్చును, విదేశీ యానం కావచ్చును ఫలిస్తున్నాయి. సంతాన విషయం మీకు కొంత కలవర పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అతి కష్టం మీద పనులు పూర్తి చేయగలరు. శత్రుత్వము పెరగబోతున్నాయి. రుణములు చేస్తారు. స్థితిగతులు తారుమారు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పెద్దల సహకారము కలిసి వచ్చును. పోలీసు, కోర్టు, గ్రామ తగవులు అధికమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అవకాశాలు ఉన్నాయి. నిదానంగా పనులు సాగబోతున్నాయి. విద్యార్థులు లోగడ నిలిచినటువంటి సబ్జెక్టులు పూర్తి చేస్తున్నారు. మంచి మార్కులు సాధిస్తారు. ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వారికి అధికారుల యొక్క ఒత్తిడి అనేటువంటిది తగ్గును. స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు. అనుకున్నటువంటి చోటికి బదిలీలు అగును. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం లభించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ యొక్క కమ్మరి కావచ్చును, కుమ్మరి, తాపి, వడ్రంగి, కూలి, వ్యవసాయ, చెరువుల రంగం వారికి తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక అధికంగా ఈ రంగంలో ఉండేటువంటి వారికి డబ్బులు అధికంగా కూడా ఖర్చు పెట్టకండి. ధరలు గిట్టుబాటు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఫైనాన్స్, భూమి, కాంట్రాక్ట్, బిల్డింగ్, బంగారం, కంప్యూటర్స్ వారికి అనుకున్న రీతిలో అనుకూలంగానే ఉండబోతున్నాయి. వైద్య, మెడికల్, కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్ వ్యాపారులకు అపారమైనటువంటి ఆకర్షణ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. వస్త్రము, ధాన్యము, పూలు, పండ్లు, మధ్య దళారి వ్యాపారులకు ప్రారంభంలో ఖర్చులు పెరిగినను చివరకు నిలిచి డబ్బులు కనబడుతున్నాయి. చిన్న పెద్ద పరిశ్రమల వారికి యంత్ర కర్మాగార, ఇసుక, సిమెంటు, ఐరన్, కర్ర వ్యాపారస్తులకు అతి కష్టం మీద కొంత ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. టీవీ, సినీ, నాటక, రేడియో రంగస్థలము, నటనకు వారికి మంచి ఆఫర్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అద్భుతంగా పేరు ప్రఖ్యాతలు కూడా లభించేటువంటి పరిస్థితి ఉంది. కానీ వృధా ఖర్చులు మాత్రం ఉంటున్నాయి. దేవాలయంలో పనిచేయ వారికి, వాహనదారులకు కొంత ఖర్చులు ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ ప్రముఖులకు, అదేవిధంగా సొంత పరిశ్రమల వారికి మంచి జనాకర్షణ కనబడుతుంది. పదవి యోగ్యం కలిసి వచ్చును. చూడండి, మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో, రాజకీయంలో ఉన్నారో వారికి ఖచ్చితంగా కూడా పదవి అనేటువంటిది లభించే పరిస్థితి ఉంది. అదేవిధంగా దేవాలయంలో పనిచేసేటువంటి వారికి చక్కటి జనాకర్షణ ఉంది. ₹1 కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి కొంత గడ్డు కాలంగా ఉంది. కనుక మొత్తం మీద మకర రాశి వారు ఏలినాటి శని ఎండింగ్ దశలో ఉన్నారు. మరి దీనిని మనం యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ శని త్రయోదశులు కావచ్చును, అదేవిధంగా శనివారాలు కావచ్చును, సంకటహర చతుర్థి రోజు కానీ మన వద్ద జరిగేటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొనండి. కేవలం 2500కే హోమం మీద మీ యొక్క పేర్లను చదివి మీకు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క శనైశ్వరుని యొక్క అనుగ్రహం మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భావన చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4, శతభిష నక్షత్రం 1, 2, 3, 4, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3. మరి గు అక్షరము, గే అక్షరము, గో అక్షరము, సా, సి, సు అక్షరము, సే, సో, దా అక్షరాలు చూసుకున్నట్టయితే ఈ రాశి స్త్రీ పురుషులకు కొంత యోగ్యంగానే ఉంది అని చెప్పుకోవచ్చును. కొత్త పరిచయములు ఏర్పడుతున్నాయి. ఉన్నత స్థితికి అందుకోగలరు, ఎదగగలరు. వాహనముల ద్వారా కొన్ని నష్టములు, ప్రమాదాలు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. వాటి వల్ల కూడా వాహన ప్రమాదాలు జరగవచ్చును, లేదా ఒక వాహనం కొని 2-3 నెలలకే అమ్ముకునే పరిస్థితి కూడా ఉండవచ్చు. దాని ఈఎంఐ కట్టలేకనో లేదా మరొకటో. కొంతమంది మీకు అనుకూలంగా ఉంటారు. శని ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ కూడా కొంత వ్యతిరేక భావంతోనే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ధనాదాయం పెరిగినను కూడా ఖర్చులు జాస్తిగా ఉంటున్నాయి. వృధా ప్రయాణాలు, ఆరోగ్య లోపములు కావచ్చును. అభిమానానికి పోయి వృధా ఖర్చులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. నరముల బలహీనత ఉంది. ఇక్కడ కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. ఇతరుల మూలకంగా సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు, నలుగుతున్నారు.
కాంట్రాక్ట్ వ్యాపార ఉద్యోగ అదేవిధంగా ద్వారా కొంత నష్టములు అయితే వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. సంప్రదింపులతో అన్యాయంగానే వెళ్ళిపో, అసలు మీతో ఏది మాట్లాడకుండా జాబ్లోనే వెళ్ళిపో అని చెప్పి కూడా అనవచ్చు. విన్నారా? గౌరవప్రదముగా ప్రతి విషయంలో కనబడేటువంటి పరిస్థితి ఉంది, కానీ చివరకు సమస్యగా మారుతున్నాయి. సంతానం గురించి, ఇంటి వాళ్ళ గురించి తరచూ ఆలోచనలో ఉంటారంటే వివాహం గురించి కానీ, వివాహం అయినటువంటి వారికి సంతానం గురించి కానీ ఆలోచనలు. స్థిరాస్తి విషయమై సోదరులతో కొంత చికాకులు వచ్చును. ఇతరుల విషయంలో తలదూర్చుట మంచిది కాదు. స్నేహితులు మరియు భార్యాభర్తల మధ్య అవగాహన లోపములు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. లోగడ నిల్వ చేసినటువంటి ధనముకై కొంత రెక్కలు వచ్చి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే నిల్వధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కాంట్రాక్టులలో అభివృద్ధిగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ గురు ప్రభావం వల్ల మీ తెలివితేటలతో ధనము పోగు చేయుట అనేటువంటిది జరుగును. సమస్యలను ప్రతికూలకంగా కూడా మార్చుట, ఇతరుల ప్రోత్సాహము పొందుట, అదేవిధంగా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కొత్త వారి పరిచయాలు, ఆ కొత్త వారి పరిచయాల ద్వారా మీకు కొన్ని కొత్త విషయాలు తెలిసే పరిస్థితి ఉంది. సరికొత్త ప్రణాళికలు వేయుట, అధికమైనటువంటి ఆదాయము, అదేవిధంగా పలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆదాయానికి సంబంధించి పనులు కొన్ని హడావిడిగా కావచ్చును, కొన్ని డల్లుగా కూడా సాగుతున్నాయి. కుటుంబంతో తీర్థయాత్రలు కావచ్చును, కొన్ని పనులు మొండిగా వాదించకండి. విద్యార్థులు అధిక శ్రద్ధ చూపుటలో ఆలస్యము వలదు. ఇంగ్లీషు, సైన్స్, గణితం వంటి సబ్జెక్టులలో ప్రత్యేక శ్రద్ధ అనేటువంటిది వహించాలి. మీ పరిజ్ఞానంతో ముందుకు పోగలరు. వ్యవసాయము, కాయగూరలు వ్యాపారస్తులకు ఆదాయము అనేటువంటిది నిలబడును. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహము కనబడును. చివరికి శూన్యముగా మిగిలిన కూడా అదేవిధంగా వైద్య, కిరాణా, మెడికల్ సైంటిస్టులకు ప్రోత్సాహం అనేటువంటిది ఉండదు. సిమెంటు, గ్రానైట్, బొగ్గు, ఇనుము వాహనదారులకు ఆదాయం అద్భుతంగా ఉంది, కానీ మందముగానే అద్భుతంగా ఉన్నా కూడా ఆ డబ్బు అనేటువంటి నిలబడదు. టీవీ, నాటక, సినీ పరిశ్రమల వారికి అద్భుతమైనటువంటి జనాకర్షణ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. చిన్న పెద్ద పరిశ్రమల వారికి సమ్మెలు, కీలక సమస్యలతో కృంగిపోయే పరిస్థితి ఉంది. ఆ యంత్ర కర్మాగార కాంట్రాక్టుల వారికి, దళారీ, సొంత వ్యాపార పనులు, పూలు, కూలి మొదలగు వారికి సంవత్సరం ఆర్థిక ప్రలోభాలు ఏర్పడే పరిస్థితి ఉంది. రాజకీయ ప్రముఖులకు, దేవాదాయ, వస్త్ర వ్యాపార, కంప్యూటర్ వారికి అతి కష్టము మీద మీకు ముందుకు వెళుతుంది. ఒక విషయమై మీకు మనస్తాపం అనేటువంటిది ఘోరంగా కలుగుతుంది. కనుక కుంభరాశి వారు తప్పకుండా కూడా ఇంటి యందు శుభకార్యాలు చేసే పరిస్థితి ఉంది. మానసిక ఆందోళన ఉంది. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా కొంత బంధువులతో గొడవలు ఉన్నాయి. కొంత మీ ఆలోచన అనేటువంటిది హీనము, అంటే ఆలోచన హీనం లేకుండానే కొన్ని మాటలు కానీ, తొందరపాటు స్వభావంతో పనులు కానీ, ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేస్తే వారు ఒక్కసారి ఫోన్ లేపకపోయేసరికి మన ఫోన్ లేపడా అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఉండకుండా కొంత ప్రశాంతంగా ఉండండి. కొంత వాహనానికి సంబంధించి కానీ, ఉద్యోగములలో ఒత్తిడి కానీ ఉన్నవి. తప్పకుండా శనికి సంబంధించి నవగ్రహ దానాలు కానీ, పూజలు కానీ చేసుకోండి. మన వద్ద జరిగేటువంటి హోమాది కార్యక్రమాలలో కూడా పాల్గొనండి. కేవలం 2500గా మాత్రమే మనము శని పాశుపతం చేస్తున్నాం కనుక ఈ విషయాన్ని కనుక్కోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికై కూడా సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. మీనరాశి వారికి పూర్వభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మరి ఒక రాశి వారికి ఏలినాటి శని 2022 సుమారుగా కూడా ఆగస్టు నుంచి ప్రారంభమైంది. అప్పటి నుండి కూడా కొన్ని సమస్యలు అయితే తీవ్రంగా మారబోతున్నాయి. మనీ లాస్ కావచ్చును, ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును, అదేవిధంగా భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, వివాహం జరిగి వితిన్ 10 to 15 డేస్లోనే డైవర్స్ వెళ్ళడం కావచ్చును, అదేవిధంగా ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చి వారు లాస్ అయిపోవడం కావచ్చును, ఎవరినో నమ్మి మన అకౌంట్లో డబ్బులు వేస్తే వాడు నా డబ్బులు నా అకౌంట్లో ఉన్నాయనడం కావచ్చును. 1, 2 కాదు సమస్యలు కోకొల్లలు. మరి రాశి స్త్రీ పురుషుల వారికి కొంత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అభివృద్ధి అయితే కనబడుతుంది. ఏలినాటి శని ప్రభావం చేత కొన్ని పనులు అయితే ఆలస్యంగా వెళ్ళబోతాయి, నిలుస్తాయి పనులు. శస్త్రచికిత్సలు కావచ్చును, అనారోగ్య సమస్యలు కావచ్చును, చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి. పెద్దవారితో విరోధాలు కూడా కనబడుతున్నాయి. చూడండి, ఎప్పుడైనా కూడా సీనియర్ సిటిజన్స్తో మీనరాశి వారు గొడవ పడినా, వారిని ఒక మాట అన్నా మీకు శని ప్రభావము తీవ్రత అనేటువంటిది ఇంకా అధికమవుతుంది అనేది గుర్తుంచుకోండి. ఇతరుల చేతిలో మోసపోవుట అధికమవుతుంది. అదేవిధంగా ఎవరో జాబ్ పెట్టిస్తారు, ఒక 1000, 2000, 10,000 కట్టండి, 50,000 కట్టండి, 1,00,000 కట్టండి, ఇలా
ఇబ్బందులు అయితే. ఒకవేళ మీ జాతకంలో శనైశ్వరుడు మంచి యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే నిజంగానే జాబ్ వస్తుంది. అది జాతక చక్రం చూసుకోవాలి. ఇక కొన్ని కలహాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కొన్ని కలహాలకు దూరంగా ఉంటేనే మంచిది. కోర్టు కేసులు తగవులు అధికంగా ఉండును. గురు ప్రభావం ఈ సంవత్సరం మధ్య నుండి కొంత పర్వాలేదనేటువంటి పరిస్థితి ఉంది. మీ ఆలోచనలో కొంత భంగపాటు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. స్థిరాస్తి మూలకంగా ఖర్చులు అధికమవుతున్నాయి. బంగారము, భూమి, గృహము, వాహనముల ద్వారా మరియు ఇంటి యందు శుభకార్యముల వలన ఖర్చులు పెరుగుతున్నాయి. ఊహించని అవకాశాలు వస్తాయి. కుటుంబంలో కొన్ని తగువులు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఉన్నను కూడా మీరు లెక్క చేయకండి. అదేవిధంగా తరచూ ధనాదాయము గురించి ఆలోచనలు చేసుకుంటారు. పెద్దవారితో మీటింగ్స్ ఏర్పడను. కానీ స్థిరాస్తి మీకు కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. తగ్గి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇతరుల బంధువుల కుటుంబ సభ్యులకు వీరి మూలకంగా ధనము కావచ్చును, ఖర్చులు కావచ్చును పెరగబోతున్నాయి. అనుకోని ఖర్చులు మీ మీద పడబోతున్నాయి. మీరు ఏదేని పని చేస్తారో వాటికి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పరిచయాలు కావచ్చును. మీరు చేయు వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాల్లో కొన్ని చికాకులు ఉన్నాయి. విపరీతమైనటువంటి నరఘోష ఉంది, గుర్తుంచుకోండి. మరియు శత్రుత్వం కూడా పెరగబోతుంది. సమయానికి మీకు ఎవ్వరూ ఉపయోగపడరు. జీవితంలో విరక్తి భావాలు ఏర్పడేటువంటి ఇట్లనా ఇదా అనేటువంటి పరిస్థితి. ఆధ్యాత్మిక తీర్థయాత్రలు దైవారాధనకు సంబంధించినటువంటివి చేసే పరిస్థితి ఉంది. అనుకోని లాభాలు, స్థిరాస్తులు కలిసి వచ్చును. ఇంటి యందు పురుషులకు స్త్రీ మూలక లాభములు, అదేవిధంగా మీ మీద అపోహలు కూడా కొన్ని ఏర్పడే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలకు భర్త మీద కానీ భార్య మీద కానీ కొన్ని అపోహలు ఏర్పడే పరిస్థితి ఉంది. స్త్రీలకు పురుషుల మూలక సలహాలు కావచ్చును, లాభములు కలిసి వచ్చును. జాయింట్ వ్యాపారములకు నాంది చేయుదురు. అంటే పార్ట్నర్షిప్లో ఉండేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో వారికి స్వస్తి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మీ మీద ఆధారపడినటువంటి వారికి మీరు తప్పకుండా న్యాయం చేస్తారు. క్రీడాకారులు, విద్యార్థులు మంచి ఉత్సాహంతో ముందుకు పోగలరు. మంచి ప్రశంసలు ఏర్పడను. చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు అనేటువంటివి కొన్ని ఏర్పడుతున్నాయి. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా కలిసి వచ్చును. అదేవిధంగా ఇతర కాయగూరల వారికి, వ్యాపార రంగం వారికి అనుకూలమే. వైద్య, మెడికల్, వ్యాపార, కిరాణా, ఇనుము, సిమెంటు, గ్రానైట్, బొగ్గు, ఆయిల్, యంత్ర పరిశ్రమల వారికి, వాహన రంగంలో ఉన్న వారికి కొంత కష్టములు అయితే ఉన్నను. మంచి ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. లాభములు కలిసి వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాంట్రాక్టు, ఫైనాన్స్, ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, చేతి వృత్తి వారికి టీవీ కావచ్చును, ఈ యొక్క నాటక, సినీ రంగస్థల నటన సామాన్యముగానే ఉంది. పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి అయితే లేదు మీనరాశి వారికి. సో గురు ప్రభావం కాస్త అంటే ఇక్కడ దా అక్షరము కానీ, ది అక్షరము కానీ, చా అక్షరములు కానీ, దు అక్షరము కానీ ఎవరైతే సినీ ఇండస్ట్రీలో కానీ అదేవిధంగా రాజకీయంలో ఉన్నారో వారికి కొంత గడ్డు కాలమే. చూసుకోండి. గురు ప్రభావం కొంత పర్వాలేదు. అది ఆదాయం గురించి అన్వేషణ, కొత్త పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. మీ ప్రమేయం లేకుండా కొన్ని సమస్యలు అనేటువంటిది పరిష్కారం అవుతున్నాయి. కనుక కొంత హృదయ వేదన కావచ్చును, అదేవిధంగా ఇతరులతో మాట పట్టింపులు కావచ్చును, అదేవిధంగా ధనము అనేటువంటిది కొంత సర్దుబాటు అయ్యేటువంటి పరిస్థితి. శరీరము బద్ధకస్తంగా ఉండడము, కొంత అనారోగ్య సమస్యలు కావచ్చును, దేవాలయ దర్శనాలు కావచ్చును, అదేవిధంగా ప్రయాణాలందు కొంత ప్రమాద సూచనలు కావచ్చును. తగు జాగ్రత్తలు అవసరము. అదేవిధంగా వినోదాలు అధికంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆడంబరాలకు పోయి ధనము ఖర్చు మాత్రం చేయొద్దు దయచేసి కూడా ఈ యొక్క మీనరాశి వారు. కనుక మన వద్ద జరిగేటువంటి హోమాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మీ వద్ద ఎవరైనా హోమం చేసినా కూడా అందులో అయినా పాల్గొనండి. మా వద్దే రావాలి, ఇక్కడే హోమం చేసుకోవాలనేటువంటిది ఏదీ లేదు. ఎక్కడైనా కూడా హోమం చేసుకునే ప్రయత్నం చేయండి. కుదిరితే ఆవ నూనెతో దీపారాధన చేయండి రావి చెట్టు వద్ద, లేదా నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. శనైశ్వరునికి ఒక నల్ల మూకుడును నల్ల రంగులో ఉండేటువంటి బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. మరి ఇవి ద్వాదశ రాశి ఫలితాలు. ఇందులో మీనరాశికి సంబంధించింది. ఆల్ ద బెస్ట్.